యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 13వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వాక్యము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. అప్పుడు నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును. మీరు ఏ విషయాన్ని బట్టి మనుషులను నమ్మకుండా ప్రతి విషయంలోనూ యెహోవాను ఆశ్రయించుము. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ సమస్య ఏదైనప్పటికీ దిగులు చెందకు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. పాపపు జీవితం నుండి బయటకు రావాలని, విడుదల పొందాలని ఎంత ప్రయత్నించినా సాతాను నిన్ను బంధిస్తున్నాడా? యేసు నామమును బట్టి ప్రార్థించుము. ఈ దినమే దేవుడు నిన్ను గొప్ప విడుదల నీకు దయచేయను. నీకెప్పుడు బాధ కలిగినా మోకాల్లోని ప్రార్థించుము. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుము. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. దేనిని బట్టి భయపడకుము, దిగులు చెందకుము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ బలహీన పరిస్థితిలో నిన్ను బలపరచును. నీ నిస్సహాయ స్థితిలో నీకు సహాయం చేయును. దేవుని హస్తము ఎల్లప్పుడూ నీకు, నీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ ఆత్మీయ జీవితానికి తోడుగా ఉండును. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.